2004 వరకు కూడా ఈ విపత్తు అనేది జరిగింది. ఆ తర్వాత ఈ సముద్రం దిశ మార్చుకుని ఇప్పుడు పేరుపాలెం సమీపంలోని పెదమైన వాని లంక వైపు వెళ్ళింది. ఇప్పుడు పెదమైన వాని లంక వైపు కూడా సముద్రపు కోత అనేది వస్తుంది. ప్రస్తుతం ఇక్కడైతే సముద్రపు కోత తగ్గింది. అంటే సాధారణంగా ఈ సముద్రపు కోత అనేది కొన్ని నెలల్లో కొన్ని రకాలుగా ఉంటుందంట. ఇప్పుడు గతంలో ఇక్కడ సముద్రపు కోత ఈ విధంగా కోసేయడం గ్రామాన్ని ముంచివెత్తడంతో ప్రస్తుతం ఈ గ్రామం అంతా కూడా కొంచెం ముందుకు వచ్చేసింది. గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చేసారు. ఇక్కడ దిశ మార్చుకుని ఇప్పుడు పెదమైన వాని లంకలో సముద్రపు కోత అనేది కోస్తుంది. అసలు గ్రామస్తులు అంటే అప్పట్లో దగ్గరుండి చూసిన గ్రామ పెద్ద కూడా మనతో ఉన్నారు, వెంకటేష్లు. ఆయనతో మాట్లాడదాం. అసలు తాతయ్య గారు, నేను అక్కడ ఎక్కడో మీ ఊరు ఉందంటున్నారు. ఎందుకు వచ్చింది మీరు? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమైంది? అసలు ముందు ఊరే ఇది ఇలా ఉండేదండి. మా తాతలు వచ్చేదానికి నువ్వు చిన్నప్పుడు ఎక్కడ ఉన్నావు? అక్కడ ఊళ్ళో ఉన్నావా, లోపల ఉన్నావా? ఏమన్నా చిన్నప్పుడు మరి సముద్రం కొట్టుకొచ్చి వెళ్ళి అలా అంత దూరం అయిపోయింది. మేము పెరిగేదానికి కట్టే ఉండి సముద్రం ఇప్పుడు కెరటాలు వస్తున్నాయి. అక్కడ చిన్నమైన సముద్రంలోనే ఉండేది ఊరు. అప్పుడు సముద్రం ఇంకా వెనక్కు ఉండేది. ఉండేది. మరి ఎందుకు మరి సముద్రం ఎదురుకు వచ్చింది? మరి చూడంటే గంగ కొట్టుకొచ్చేస్తుంది, వస్తుంది. మరి నేను పెరిగే సొరతోళ్ళు గిరితోళ్ళు ఉన్నాయి ఇక్కడ అప్పట్లో. అప్పుడు గుడి ఉండేది, బడి ఉండేది, మీరు అందరూ అక్కడే ఉండేవారు. బడి గుడి ఇక్కడే, తుఫాన్ సెంటర్ కూడా ఇక్కడే కట్టారు. మరి పెద్ద దిల్లు కూడా ఇక్కడ ఉండి ఇవి కూడా ఇవన్నీ పట్ట పొలాలు ఇవి. కానీ సముద్రం కోత ముందుకు రావడం మీరంతా అప్పుడు ఇది ఆడడం జడిసి ఆ దానికి తీసిపోరు, తీసుకెళ్ళిపోయి సునాబ్ వచ్చాక తలాలు ఇచ్చారు. ఇళ్ళ తలాలు అక్కడ కట్టుకున్నారు. అక్కడ కట్టుకున్నాం.